హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ టికెట్ ప్రైస్ వచ్చేసి ఈచ్ వన్కి 70 రూపీస్ అనమాట. ఇది మొదటి ఎంట్రన్స్లో లెఫ్ట్ మరి రైట్ వెళ్ళడానికి కూడా ఉంది. నేను ఈ వీడియోలో చూపించబోయేది లెఫ్ట్ సైడ్ నుంచి. సో ఇక్కడ ఒక చిన్న గార్డెన్ కూడా ఉంది, ఇది మీరు చూడొచ్చు ఇక్కడ. సో ఇక్కడ మొదటి స్టార్టింగ్ ఇక్కడ నుంచే మొదలవుతుంది. మారుత్ ఏరోస్పేస్ సంబంధించింది. ఇక్కడ చాలా వివరంగా వివరించారు, ఒక్కో విధంగా ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది కూడా మీరంతా చూడొచ్చు. ఎలా ఉందో ఇక్కడ మొత్తంగా వివరించాను. ఐఎంజీ ఏరోస్పేస్ సంబంధించింది. ఇక్కడ నేను వెళ్ళిన రోజు అయితే చాలా తక్కువ మంది వచ్చారు. సో ఆ రోజు చాలా తక్కువగానే ఉన్నారని చెప్పుకోవచ్చు. సో మిగతా వీకెండ్లో చాలా ఎక్కువ మంది వస్తూ ఉంటారు. చూడండి ఏ విధంగా ఉన్నాయి. సో ఒక్కో ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించింది చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్కడ. ఇది వచ్చేసి LCA ఎయిర్ క్రాఫ్ట్. ఇది కూడా చాలా పెద్దదిగానే ఉంది. సో ఇంకొకటి చూడండి ఇక్కడ ఎలా ఉందో. ఇది అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేస్తూ అని చెప్పారు అక్కడ. సో అక్కడ కూడా రాశారు అడ్వాన్స్ సంబంధించింది హెలికాప్టర్ అని. సో ఈ ఏరోప్లేన్ కూడా చాలా బాగుంది. సో ఇక్కడ ఒక చిన్న గార్డెన్ కూడా ఉంది, పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంది ఇక్కడ. సో మంచి వాతావరణం కూడా ఉందని చెప్పుకోవచ్చు మ్యూజియంలోన. సో మెయింటెనెన్స్ అంతా చాలా బాగుంది. సో ఇక్కడ ఇంకొకటి ఉంది డోవ్కి సంబంధించింది ఈ ఎయిర్ క్రాఫ్ట్. ఎంత పెద్దగా ఉందో, ఇది చాలా డీటెయిల్గా రాశారు దీని గురించి. మనం ఇక్కడ చూడొచ్చు ఏ విధంగా ఉన్నది. ఈ మ్యూజియంలో ఇంకా చాలా ఉన్నాయి. సో నేను ప్రస్తుతం ఇవి చూపించాను. సో లెఫ్ట్ సైడ్లో ఇంకా ఉన్నాయి. సో అక్కడి నుంచి అంత ఒక ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అక్కడ డీటెయిల్గా. మనకు వినే ఓపిక అంత ఉండదనే చూపించుకుంటూ వెళ్తున్నాను. సో చూడండి. తర్వాత ఈ మ్యూజియం సంబంధించి ఒక హెర్బల్ గార్డెన్ కూడా ఉంది. ఈ గార్డెన్లో ఏమేమి ఉన్నాయనేది కూడా చాలా వివరంగా చూపించాను ఇక్కడ. సో ఈ గార్డెన్లో సంబంధించి మొక్కలు ఉన్నాయి. సో ఈ మొక్కలు మామూలుగా జనరల్గా మనం అన్నీ చూసినవే, బట్ అంత ప్రత్యేకత ఏం లేదు. సో ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాము అంటే అక్కడ ఒక ఆ మ్యూజియానికి సంబంధించిన మొక్కలు కూడా ఉన్నాయి. సో ఆ లోపలికి మాత్రం అలో చేయరు. సో నేను బయట నుంచి మాత్రమే చూపిస్తున్నాను, చూసేయండి. సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించింది, సుస్థిర అభివృద్ధి సంబంధించిన ఇక్కడ మొక్కలు ఉంటాయని కూడా చెప్పారు. అవి ఏ విధంగా ఉపయోగపడతాయని. ఈ లోపల నుంచి అయితే ఇక లోపల కలో అయితే లేదు, నేను బయట నుంచి మాత్రమే తీస్తున్నాను. అదేదో చిన్న చెట్టు ఉంది, ఇక్కడ మొక్కలు అయితే బాగానే పెంచారు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ సంబంధించి 2 ఉన్నాయి ఇక్కడ. ఇదేదో ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు కాయలాగా కాచాయ, కాయ పేరేంటో నాకు తెలీదు, మీకు తెలిసే కామెంట్ చేయండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ 40 అనమాట, HPT 32. ఇంకొకటి కూడా ఉంది ఇక్కడ. ఆ బుడ్డోడు ఏడుస్తున్నాడు దాని మీద ఎక్కాలని, వాళ్ళ పేరెంట్స్ వినడం లేదు. సో అక్కడ సెక్యూరిటీ గడుస్తారు. అన్నిటిలో చూసుకుపోతే ఇది చాలా పెద్దదండి, పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చాలా చూడండి, నేను మొదటిసారిగా చూస్తున్నాను. ఈ రెక్కలు ఎంత పెద్దగా ఉన్నాయి ఇక్కడ. చాలా వివరంగా చూపిస్తున్నాను వీడియో మాత్రం స్లోగా. మనం ఇక్కడ చూడొచ్చు. తర్వాత ఇక్కడ ఒక మ్యూజియం లోపల కూడా ఒక 2 పెట్టారు ఇక్కడ. అవి ఏ టెక్నాలజీ యూజ్ చేసి మొత్తం వీడియో ఫోటో రూపంలో కూడా ఉంది ఇక్కడ. సో ఇది కూడా చూడండి ఎలా ఉందో. సేమ్ జెట్ లాగే ఉంది, వాటర్ మీద వెళ్ళేటట్టు.
సో ఇది ఒక ఏరోప్లేన్కి సంబంధించింది, ఒక టైర్ కూడా పెట్టారు ఎలా అనేది. ఇక్కడ ఒక బోర్డు రూపంలో ఏ దేశాలు ఎలా పార్టిసిపేట్ చేస్తాయి అనేది కూడా ఉంది. అది ఏ విధంగా యూజ్ చేస్తున్నాము ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించింది డీటెయిల్గా అక్కడ వివరించారు. మీకు ఫొటోస్ మాత్రమే చూపిస్తున్నాను అలా స్క్రీన్గా చూసేసేయండి. జస్ట్ అలా రాశారు, బట్ వెళ్ళేటప్పుడు చదువుకుంటూ వెళ్ళాము. ఇప్పుడు ఒక ఆయన కూర్చుని నేనేమో భయపడినాను మొదటిసారి చూసేటప్పుడు, తర్వాత బొమ్మలు తెలిసిన తర్వాత అలా నిదానంగా వెళ్ళాను అనమాట. ఇంకొకటి కూడా రాశారు ఇక్కడ భాషకి సంబంధించింది, ఈ ఏరోస్పేస్ ఏ విధంగా యూజ్ చేస్తున్నారు అనేది కూడా. సో ఆ టెక్నాలజీలో ఏ విధంగా ఉపయోగిస్తున్నారు అనేది ఇక్కడ ప్రతి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇక్కడ పాటలుగా పెట్టారు. సో మనం ఇక్కడ చూడొచ్చు ఏ విధంగా ఉందనేది. ఇప్పుడు ఇంకొకటి పెట్టారు ఇక్కడ చూడు ఎలా ఉందో, పైన ఎగరేసేటట్టున్నారు. మనం చిన్నప్పుడు ఆడుకుంటే పైకి ఎలా వెళ్తున్నా అలా ఉన్నాయి ఇవి. సో కాకపోతే చాలా పెద్దది. సో ఈ వీటి మాత్రమే సపరేట్ మ్యూజియంలో పెట్టారు. అదేవిధంగా మనం లోపల మ్యూజియంలో ఎంట్రన్స్ అయిన తర్వాత ఈ ఫొటోస్ ఉంటాయన్నమాట. మొత్తంగా ఎవరు ఎలాంటి ఏ దేశాలతో పార్టిసిపేట్ చేస్తున్నాము అనేది చాలా వివరంగా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చిన్నవిగా కనిపిస్తున్నాము మాత్రం 1945 నుంచి ఇప్పటిదాకా ఏది మాత్రం యూజ్ చేస్తున్నాం అనేది ఈ ఫోటోలో కనిపిస్తున్నవి. మన భారతీయ శాస్త్రవేత్తలు ఇతర దేశాలతో తీసుకున్న అవార్డ్స్ మాత్రం మొత్తంగా ఇక్కడ వివరించారు డీటెయిల్గా. ఏ బహుమతులు తీసుకున్నారు అనేది ఇక్కడ లాస్ట్ వరకు వచ్చాము. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ మరియు షేర్ చేయండి.